ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. దేవుని బిడ్లారా, లోయల్లో దాగి ఉన్న లోతైన విషయాలు మనం గమనిస్తూ ఉన్నాం. గాఢాంధకార లోయలో నేను సంచరించను, నేను భయపడను అని అంటాడు. ఎందుకంటే దేవుడు తనకు తోడుగా ఉన్నాడన్న ధైర్యం దావీదు నిలబెట్టింది. ఇప్పటిదాకా అటువంటి లోయలు బైబిల్ గ్రంథంలో ఏమేమి ఉన్నాయో మనం గమనించుకుంటూ వచ్చాం కదండి. చాలా చక్కగా ప్రభు సహాయం చేశాడు మనకి. ఎముకల లోయని, తర్వాత ఆకోరు లోయ, బాకా లోయ, గెరారు లోయ. ఈరోజు ఏలా లోయ అనేటటువంటి లోయ గురించి మనం ఆలోచించేద్దాం. మొదటి సమూయేలు 17:2 సౌలును ఇజ్రాయిలును కూడివచ్చి ఏలా లోయలో దిగి ఫిలిస్తీన్లకు ఎదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి. ఇక్కడ మనకి ఏలా లోయ అనేది కనిపిస్తుంది. సౌలు రాజు మొదలుకొని సైనికుల వరకు సాతాను మాదిరిగా నిలబడిన గొల్యాతుతో యుద్ధం చేయలేక బహుభీతులై మరణాంధకార లోయలో పడిపోయినప్పుడు మొదటి సమూయేలు 17:11 సౌలును ఇజ్రాయిల్ అందరూ ఆ ఫిలిస్తీన్ మాటలు వినినప్పుడు బహుభీతులైరి. చూసారా, బహుభీతులైరి. కొన్ని మాటలు మనకి భయాన్ని తెస్తాయి, కొన్ని మాటలు మనల్ని బలహీనపరుస్తాయి, కొన్ని మాటలు మనల్ని ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలోనికి మనల్ని నెట్టివేస్తాయి. జాగ్రత్త, ఎవరి మాటలు వింటున్నావు? వినుట వలన విశ్వాసం కలుగును, అది క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. యేసయ్య మాటలు మనకు విశ్వాసాన్ని ఇస్తాయి, కానీ లోక సంబంధమైన మాటలు మనలో ఉన్న విశ్వాసాన్ని తెంచివేస్తాయి. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కొరకు మనం నిలబడాలి, దేవుని కొరకు మనం ముందుకు వెళ్ళాలి. దేవుని కొరకే మనము ముందుకు వెళ్ళినప్పుడు ఆయన యొక్క కృపలో మనం దీవించబడగలుగుతాం. గుర్తుపెట్టుకోండి, సౌలును ఇజ్రాయిల్ అందరూ నా ఫిలిస్తీన్ మాటలు వినేటప్పుడు బహుభీతులైరి. శత్రువు మాటలు విన్నంత కాలము నువ్వు భయపడతావు, కానీ శత్రువునే సంహరించగలిగినటువంటి మిత్రుడైన యేసయ్య మాటలు మనం వినగలిగితే మనము దీవించబడగలుగుతాం. ఆ సమయంలో నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం అను రీతిగా దావీదు అని బాలుడు చూపిన అసామాన్యమైన విశ్వాసాన్ని బట్టి దేవుడు దావీదునకు తోడుగా ఉండి తానే స్వయంగా గొల్యాతుతో యుద్ధం చేశాడండి. ఇజ్రాయేలును మరణాంధకార లోయలో తప్పించాడు. ఆ గొప్ప విజయాన్ని దావీదుకు అలాగే ఇజ్రాయేలుకి ఇచ్చాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా గమనించండి, శత్రువు మన మీద దాడి చేస్తున్నప్పుడు, మనల్ని మరణాంధకార లోయలో పడవేసే సమయంలో మరి మనకి సంపూర్ణమైన విజయాన్ని అందించే విశ్వాసం అను ఏలా లోయ అనుభవం మనలో లేకపోతే మరణాంధకార లోయలో ప్రభు మనకి ఎలా తోడు రాగలడు ఆలోచించండి కదా. పరిపూర్ణమైన విజయాన్ని అందించే విశ్వాసం. బాలుడండి దావీదు అనుకోవచ్చు, అందరికంటే దావీదు ఎక్కువ భయపడవచ్చు, దావీదు ఎక్కువ భయపడాలి. యాక్చువల్గా చెప్పాలంటే దావీదు ఎక్కువగా భయపడాలి, కానీ అందరికంటే దావీదు ఎక్కువగా విశ్వాసం చూపించాడు, ఎక్కువగా ధైర్యాన్ని చూపించాడు, ఎక్కువగా ముందుకు వెళ్ళాడు, ఎక్కువగా చెప్పాలంటే అందరికంటే ఎక్కువగా గొప్ప విజయాన్ని అందుకొని అందరికంటే గొప్ప అదేమంటారు, దావీదుకి 1000 కొలది, సౌలుకి 1000 కొలది, దావీదుకు 10,000 కొలది అని పాటలు పాడారు. పాటలు పాడించుకునేటట్లుగా ప్రభు చేశాడు. నీకు నాకు శత్రువులు ఉండరు అనేది అబద్ధం. ఉంటారు, ప్రతి చోట మనకి శత్రువులు ఉంటారు. ఇంకా చెప్పాలంటే యోసేపుకి ఇంట్లో శత్రువులు ఉన్నారు, దానియేలుకి ఆఫీసులో శత్రువులు ఉన్నారు, యేసయ్యకి పక్కనే ఉన్నాడు శత్రువు. పౌలు కూడా చెప్తూ ఉంటాడు, సంఘంలో చాలామంది శత్రువులు ఉంటారు, ప్రభువుని నమ్మకుండా ఉన్నవారు ఉంటారు. శత్రువులు ఉండరని కాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడికి వెళ్ళినా నువ్వు అడుగు తీసి అడుగు బయట పెడితే నువ్వు ఎక్కడున్నా నీ చుట్టూ శత్రువులు ఉంటానే ఉంటారు. కానీ ఇక్కడ విచిత్రం చెప్పమంటారా, శత్రువులు 1000 మంది ఉన్నా మనం ఒంటరిగా ఉన్నా ఒంటరి వాడే 1000 మంది అగును ప్రభు చెప్పాడు. దావీదు ఒక్కడే, కానీ అత్యంత బలాఢ్యుడైనటువంటి ఆ యొక్క గొల్యాతును జయించగలిగాడు, తన తల తెగ నరకగలిగాడు. అంటే ఇక్కడ విచిత్రం చెప్పాలి ఏంటంటే, దేవుణ్ణి ఆశ్రయించిన వారికి విజయం తథ్యం. నువ్వు దేవుణ్ణి కాకుండా దేన్ని ఆశ్రయించినా విజయం అసాధ్యం. నువ్వు దేన్ని కాకుండా దేవుణ్ణే ఆశ్రయిస్తే విజయం తథ్యం. ఇలాంటి అనుభవాలు ఒకవేళ నువ్వు వెళ్తూ ఉంటే, ఏ శత్రువు నిన్ను ఎదిరిస్తున్నాడో నిన్ను మట్టు పెట్టాలని
నిన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాను నాకు తెలియదు. ఎవడైనా కానివ్వండి, ఎవరైనా రానియండి, కానీ ఒకటి గుర్తుంచుకుందాం, మన పక్షంగా దేవుడున్నాడు. మన పక్షంగా దేవుడున్నాడు. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, మనది కాదు. కాబట్టి ఆయన మన పక్షంగా, మనకు విరోధి ఎవడని వాక్యం చెప్తుంది కనుక ప్రభువుకి దగ్గరగా బ్రతుకుదాం, ప్రభు పక్షంగా మనం ఉందాం, ప్రభువుని మన పక్షంగా ఉండమనేటట్లుగా వేడుకుందాం. ప్రభు యొక్క కృపలో ఆయన బలం ద్వారా విజయాన్ని పొందుకుందాం. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9448508503 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.